తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో ఉంది, అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి అసలు? తప్పకుండా అమ్మ. ధనుస్సు రాశి వారికి 2022-23 చాలా అద్భుతంగా గడిచిపోయింది. కళ్ళు మూసి తెరిచేంతలా మంచి రోజులు గడిచిపోయాయి వీరికి. ఇప్పుడు ఈ 2024లో తులారాశి వారికి, ధనుస్సు రాశి వారికే బాగాలేదు. మరి ధనుస్సు రాశి వారికి మరి ఈ నెల ఎట్లా ఉంది, ఈ యొక్క గ్రహ మార్పుల వలన ఏమైనా అనేటువంటి చూసుకుంటే, శని వల్ల చేయు వృత్తుల యందు మంచి ఆదాయం అంట, విద్యా ఉద్యోగాలలో లాభాలు, వ్యాపారమందు అభివృద్ధి, ప్రతి పని యందు విజయం ఏర్పడేటువంటి పరిస్థితి, సుఖవంతమైనటువంటి జీవితము గడపాలి అని కొత్త కొత్త పనులు ఏవైతే చేసుకుంటారో అవన్నీ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి, మంచి లాభాలు, వాహన సౌఖ్యము, పెట్టుబడితో ఏమైనా పెట్టాలి అని పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా సరైనటువంటి సమయము. అంటే వ్యాపారం ప్రారంభించాలని చేయొచ్చండి. సూపర్. ఆప్తులకు సహాయం చేయుట, ఇంటి యందు విజయాలు, అన్నింట అద్భుతాలు అయితే ఉన్నవి. శ్రద్ధ, ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా ముందుకు వెళ్తారు వీరు. వీరికి ఒక నోరు ఒకటే శత్రువు అని ప్రతి వీడియోలో చెప్తున్నాం మనం. మరి ఇవన్నీ ఎందుకు, ఎట్లా అంటే శని మూలకంగా విజయం ఉంది. శని ఒక్కటే లేదు కదా, మరి గురువు, కుజుడు, సూర్యుడు, చంద్రుడు ఆల్సో బేస్ చేసుకోవాలి. ఇప్పుడు కొందరికి ఆల్ ఆఫ్ సడన్గా ఒకరోజు రాత్రి నిద్ర పట్టదు, ఏదో డిప్రెషన్, ఏవో ఆలోచనలు, మరి ఏమైనా అప్పులు ఉన్నాయంటే ఏం లేవు అంటారు. మరి ఏంటిదంటే ఏమో ఊరికే పట్టదు కొందరు నిద్ర, చెప్పలేము మనం. అప్పుడు ఏమిటి, చంద్రుని ఉండేటువంటి స్థితిగతుల వలన కొన్ని ఇబ్బందులు అవుతాయి. అంతా బాగానే ఉంది, ఆల్ ఆఫ్ సడన్గా ఊరికే కాలు బెనికింది, నిద్రలో కాలు బెనికింది అంటారు, లేదా నరం మీద నరం ఎక్కిందని. కానీ కొన్ని గ్రహాలు స్థితిగతుల వలన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇక్కడ అంతా బాగుంటే భగవంతుడు ఎందుకు ఇక కదా. కనుకనే కొన్ని సమస్యలు ఉంటవి. తప్పకుండా దైవారాధన ప్రతిరోజు చేసుకోవాలి, విన్నారా. ఇక కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికే వచ్చింది బాధ. ధనుస్సు రాశి వారికి కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తలలో విభేదాలు ఏర్పడడం కానీ, లేదా మీ ధనుస్సు రాశి భార్యకు ఇబ్బందులు ఏర్పడడం కానీ, భార్య తరపున బంధువులు జరిగిపోవడం కానీ, అంటే వీళ్ళ అత్త కావచ్చును, మామ కావచ్చును, పిల్లనిచ్చినటువంటి వారు, బామ్మర్ది నుండి మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నవి. మరి యొక్క ధనుస్సు రాశి వారు, వీరికి కుజుడు, సూర్యుడు, గురువు, బుధ, శుక్రుడు ఎట్లా ఉన్నారు మరి వీరికి ఒకసారి చూసుకున్నట్టయితే, వీరికి కుజుడు 5వ స్థానంలో రావడం జరిగింది. ప్రజెంట్ ఈ నెల మొత్తము, నెక్స్ట్ మంత్ 15 దాకా పంచమాత ఉంటాడు. పంచమాత కుజుడు సొంత ఇంట్లో ఉండడం చేత సంతానము లేని వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి, శత్రు సమస్యలు పెరగడము, తొందరపడి ఆహారము తినకూడదు, కాస్త ఆచితూచి తినాలి, వేడి వస్తువుల వలన ఇబ్బందులు, కొందరికి నూనె జిల్లడం, వేడి వస్తువులు తింటే నోరు కాలడం, వేడి ఛాయతో నోరు కాలడం కానీ, అంటే ఉదాహరణ ఇలాంటివి జరిగేటువంటి ఊరికే కావు. కనుక ఈ యొక్క కుజుడు ఈ విధంగా వీరికి ఏర్పడేటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం సంతానము చెప్పిన మాట వినదు. సంతానములో పిల్లలకు ఏవైనా హెల్త్ ఇష్యూస్, బండి మీద నుంచి కింద పడడమా, లేదా ఏదో రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. బీ కేర్ఫుల్. మరి కుజుడు ఈ యొక్క ధనస్సు రాశికి 8వ స్థానాన్ని చూస్తున్నాడు, అది నీచబడి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవి, రుణ బాధలు, కోర్టు కేసులలో అవరోధాలు,
కార్య ప్రతికూలత, అవగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. ఎట్ ద సేమ్ టైం ధనస్సు రాశి వారికి ఈ యొక్క కుజుడు 11, 12వ స్థానాన్ని చూస్తున్నాడు. 11వ స్థానము శీఘ్ర కార్యసిద్ధి, ధన నూతన వస్త్ర లాభాలు ఉన్నవి, ధైర్యము పెరగడము ఉన్నది, కార్య సానుకూలత ఉన్నది, సుఖ సంతోషాలు ఉన్నవి. అంటే ఇప్పుడు వివాహానికి వస్తాయండి, ప్రయత్నాలు చేస్తే ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? 12వ స్థానం ఏమిటి? స్థాన చలనాలు, శారీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధిత రోగాలు, అకారణమైనటువంటి కలహాలు, హ్మ్. ఇవన్నీ ధనుసు రాశి వారికి పొంచి ఉన్నాయి. మరి వీరు ఖచ్చితంగా కుజ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతిరోజు. కుజ సంబంధిత ఇబ్బందులు, 12వ స్థానంలో కుజుడు చూస్తున్నాడు కనుక ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అయినా, లేదా ఎవరైనా అబ్బాయి అమ్మాయి పరిచయం అయినా రిలేషన్షిప్లోకి వెళ్ళడం, దీనివల్ల గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు కూడా మీకు గురువుతో కలిసి సూర్య భగవానుడు ఉన్నాడు అక్కడ. 7వ స్థానానికి సూర్యుడు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. మరి 6లో సూర్యుడు ఉంటే కార్య సానుకూలత, ధన సమృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది. గురువు సూర్యుడు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక గురువు ఇచ్చే రిజల్ట్ గురువు ఇస్తాడు, సూర్యుడు ఇచ్చేటువంటి రిజల్ట్ సూర్యుడు ఇస్తాడు. హ్మ్. ఈ 15 లోపు కొంత పర్వాలేదు. 15 దాటిన తర్వాత కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము. ఎవరికి? ధనుస్సు రాశి వారికి. హ్మ్. జూన్ 15 లోపు ఒక తీరు ఉంది, 15 తర్వాత మరొక తీరు ఉంది ఈ యొక్క సూర్య భగవాన్. కనుక జూన్ 15 తర్వాత గోధుమలు దానంగా ఇవ్వండి. ప్రతి పరిహారం. ఆదివారము ఆహా. సూర్యునికి సంబంధించి ఈ యొక్క ధనుస్సు రాశి వారు సూర్యగ్రహం వద్ద దీపారాధన చేయండి. హ్మ్. విన్నారా? దీపారాధన చేసి కుదిరితే ఈ యొక్క గోధుమ పిండిని ఒక రౌండ్ ఇంతలాగా ఒక లడ్డులాగా చేసి హ్మ్. చక్కగా కూడా దానిని ఎవరినన్నా దిష్టి తీయమని చెప్పాలి. విన్నారా? ఒక గోధుమ పిండిని ఒక లడ్డులాగా చేసి దాన్ని 2 చేతులా పట్టుకొని దిష్టి తీసేసి బయట కుక్కలకు కానీ లేదా పక్షులకు కానీ హ్మ్. మీరు అవి తినేటువంటి విధంగా ఏర్పాటు చేయండి. అంటే ఏ వారం చేస్తే మంచిదండి ఇలా? ఆదివారము సూర్యుని రోజు కదా. అవును, ఆదివారం. ఇది సూర్యోదయం కంటే 40 నిమిషాల ముందు చేయాలి. హుహు. సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అంతకు ముందు 40 నిమిషాల ముందు చేసి స్నానం చేయండి. ఇంటికి వచ్చి కుక్కలకే పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. హ్మ్. విన్నారా? అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కుజుని మూలకంగా కూడా ఇబ్బంది కనుక కుజగ్రహం వద్ద ఇప్ప నూనెతో దీపారాధన చేసుకోండి. హ్మ్. ఇప్ప నూనెతో దీపారాధన ఎలా అంటే 18 వత్తులు వేయాలి. 18 దీపారాధన వత్తులు, చేశాడు. హ్మ్. 6, 6, 6 వత్తులు వేసి దీపారాధన చేయండి. 6 వత్తులు కలపాలి. 1, 2, 3, 4, 5, 6 6 వత్తులు కలిపి ఒక వత్తి అవుతుంది. మళ్ళీ 6 వత్తులు కలిపి ఒక వత్తి, మరలా 6 వత్తులు కలిపి ఒక వత్తి. సూపర్ ఫలితం ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.